జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ను కలిశారు జీహెచ్ఎంసీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు. జీహెచ్ఎంసీ నుంచి కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లకు ఉద్యోగుల బదిలీల అంశంలో ఎంప్లాయీస్ అభిప్రాయాలు, ఆప్షన్లు తీసుకోవాలన్నారు జేఏసీ నాయకులు. ఉద్యోగుల సీనియారిటీ, పదోన్నతులను దృష్టిలో ఉంచుకొని బదిలీలు చేయాలన్నారు. 3 కార్పొరేషన్లకు కలిపి కామన్ సీనియారిటీ ఉంటుందా లేక విడివిడిగా జాబితాలు రూపొందిస్తారా అనేది చెప్పాలని కోరారు. ఉద్యోగులుంటున్న ప్లేస్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతూ ఆర్వి కర్ణన్ కు వినతి పత్రం సమర్పించారు జేఏసీ ప్రతినిధులు. ఈ మధ్యకాలంలో జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ 3 కార్పొరేషన్లుగా మారడం జరిగింది. సైబరాబాద్ కార్పొరేషన్గా, మల్కాజ్గిరి కార్పొరేషన్గా మారడం జరిగింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి ఉద్యోగులను మిగతా 2 కార్పొరేషన్లకు వితౌట్ ఆప్షన్ బదిలీ చేయడం జరగడంలో ఉద్యోగులందరూ అయోమయానికి గురి కావడం జరిగింది. కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీగా 7 యూనియన్లు, 2 అసోసియేషన్లు ఏకమై జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా రిప్రజెంట్ చేయడం జరిగింది కమిషనర్ గారికి. అందులో భాగంగా కామన్ సీనియారిటీ లిస్ట్ మెయింటైన్ చేయాలి, ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలి, మీరు ఫామ్ చేసేటువంటి కమిటీలో జేఏసీ తరఫున 2 మెంబర్లకు ఆప్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. దానికి కమిషనర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. కామన్ సీనియారిటీ లిస్ట్ మెయింటైన్ చేస్తాం, ఆప్షన్ ఇస్తాం, మెడికల్ గ్రౌండ్స్ కానీ ఇంకేమన్నా రీజన్స్ ఉంటే వాళ్ళని కన్సిడర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఉద్యోగులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎక్కడన్నా ప్రాబ్లం ఉండి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు ఉంటే జేఏసీని అప్రోచ్ అయితే మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ప్రాబ్లంను తీసుకెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాను.